ఇప్పుడే కుబేర సినిమా చూడడం జరిగింది. శేఖర్ కమల కుబేర అన్నమాట. సినిమా అయితే మాత్రం ఎటువంటి ఓవర్ ఎలివేషన్ లేకుండా, ఎటువంటి బ్యాక్డ్రాప్ ఎలివేషన్స్ లేకుండా ఒక శేఖర్ కమల సినిమాలు అంటే ఎలాగుంటే సరదాగా క్లాసిక్గా అంటే ఇందులో కొంచెం ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా కళ్ళ ముందు ఉండిపోయింది అనమాట. ఏం యాక్టింగ్ నాయన అంటే టాలీవుడ్లో దొరకలేదు నీకు యాక్టర్, అక్కడి నుంచి తెచ్చుకోవాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నా ధనుష్ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అనమాట. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి కొంచెం వేస్ట్ అని చెప్పుకోవాలి. ఆవిడ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏంటంటే క్యాస్టింగ్ కోసం, గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు అంతే. బట్ శేఖర్ రాసుకున్న కథనే, ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏది చెప్పాలనుకున్నా అది క్లియర్గా చెప్పారు. బట్ సినిమాలో ఏంటంటే లాగ్ ఎక్కువైంది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదో, కొన్ని సీన్లు బోర్ కొడుతుంది. బట్ ఏమైనా ట్రిమ్ చేసే అవకాశం ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందన్న. బట్ ఎమోషనల్ టచ్ మాత్రం చాలా ఉంటుంది సినిమా. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఎమోషనల్గా చాలా టచ్ అవుతుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన దేశం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది.